మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అక్కడి నుంచి చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక ప్రశ్న తలెత్తింది. యేసు ప్రభువారి గురించి లేఖనం ఏం చెప్తుందంటే, మీరు పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసినా ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మనకి ప్రస్ఫుటంగా అర్థమైంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మీరు చూడగలిగితే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని స్పష్టంగా అక్కడ రాసింది. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడైన సర్వ అధికారము ఆయనదే, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని మాట్లాడాడు. పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మోషే వరకు ఆ తర్వాతి భక్తులకు కూడా ఎప్పుడైనా వ్యక్తిగా దృశ్యరూపంగా కనబడి మాట్లాడాలి అంటే యేసయ్యే కనబడ్డాడు. అయితే యెహోవా అనే పేరిట ప్రభువు స్తోత్రం. దృశ్యరూపంగా భక్తులందరికీ కూడా తను బయలుపరుచుకున్నది సాక్షాత్తు యేసయ్యనని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే కొన్నిసార్లు తండ్రి కూడా తన వాక్కును తెలియజేయటం, పరిశుద్ధాత్మ కూడా తన క్రియను జరిగించడం అనేది లేఖనంలో పాత నిబంధన మనకు కనపడింది. ఎక్కువ శాతం భక్తులకు తను ప్రత్యక్షపరచుకుని మాత్రం యేసయ్య, దృశ్యరూపంగా వ్యక్తిగా కనిపించిన ఆయనే. ఆదాం దగ్గరికి చల్లని పూట వచ్చిన ఆయనే. అబ్రహాముకి యెహోవా వాక్యము ప్రత్యక్షమయ్యను. చూస్తారా? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చూడు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం మందు వచ్చి, చూసారా, యెహోవా వాక్యం అట దర్శనమందు అంటే అక్షరాలు కనపడి ఉంటాయా? వ్యక్తి కనపడి ఉంటాడా? దర్శనంలో అక్షరాలు కనపడి ఉంటాయా? లేకపోతే పర్సన్ కనపడి ఉంటాడా అని మనం ఆలోచిస్తే పర్సనే. ఎందుకంటే చూడండి అక్కడ ఏమంటాడు, యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు తేటగా కనపడి, అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? అబ్రహామా, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. దర్శనమందు ఎవరు కనపడ్డారన్నాడు? అక్షరాలైతే వ్యక్తి, ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు యెహోవా వాక్యం అట. ప్రైజ్ ది లార్డ్. ఆయనే 10 ఏళ్ళలో మళ్ళా కనపడి, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉందనే మాట మాట్లాడాడు. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను. దేవునికి స్తోత్రం. సో పాత నిబంధనలో యేసు సర్వశక్తి గల దేవుడిగా కనపడుతున్నాడు, సర్వాధికారిగా కనపడుతున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా రోమాపత్రిక 9:5 ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడని ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆశీర్వాదం. దేవుడు అంటే తండ్రి అనుకుందాం.
తండ్రితో సమానముగా ఉండుట, అంటే ఈక్వల్ పొజిషన్, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుబడిన లేదు గాని మనుషుల కోరికగా పుట్టి మన కోసం దాసుని స్వరూపమును ధరించుకుని మన కోసం తన్ను తానే రిక్తునిగా చేసుకుని, అంటే ఆ సర్వాధికారం, ఆ ఆధిక్యత, ఆ అంతస్తు మొత్తం వదిలేసుకొని ఒక సామాన్య మానవుడిగా, ఒక బీదవాడైన మనుషుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎంత బీదవాడు అంటే కనీసం ఆయన తల్లి ఆయన్ని కంటానికి సరైన గృహం లేదు. పుట్టిన పసికందుని పశువుల తొట్టెలో పరుండబెట్టే పరిస్థితి. రాజప్రాసాదాల్లో పుట్టలేదు, అంతఃపురాల్లో అంతకన్నా పుట్టలేదు. చాలామంది యూదులు అక్కడే తిరకాసుబడింది. ఆఖరికి తూర్పు దేశపు జ్ఞానులు సైతం అక్కడే తిరకాసుబడింది. వాళ్ళు అప్పటిదాకా నక్షత్రాన్ని ఫాలో అవుతా వచ్చి యూదా దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు మానవ సంబంధంగా ఆలోచించారు. మనకు అందిన ప్రత్యక్షత ప్రకారం, మనకు రాయబడిన లేఖనాల ప్రకారం యూదుల రాజు పుడతాడు, ఆయన లోక రక్షకుడు అని రాయబడి ఉంది. కనుక యూదుల రాజు ఎక్కడ పుడతాడు? అంతఃపురంలో పుడతాడు. కాబట్టి ఇప్పుడు యూదా దేశానికి వచ్చాం కనుక ఇప్పుడు నేరుగా మనం ఆడికి పోవాలంటే రాజు దగ్గరికి పోవాలి. ఎందుకంటే వాడు యూదుల అబ్బాయి పుట్టుంటాడని వీళ్ళు అనుకున్నారు. ఎందుకంటే యూదుల రాజు పుడతాడు, రాజప్రాసాదంలో పుడతాడు, అంతఃపురంలో పుడతాడు అని కదా అనుకుంటారు. తీరా అక్కడికి పోయిన తర్వాత హేరోదు ఆశ్చర్యపోయి, రాజుని నేను, యూదుల రాజు ఇంకొకడెవడు అని ఆలోచించి వాడు పోయి నక్కలాంటి వాడు తేరుకొని, జ్ఞానులారా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నది, మీరు చాలా కష్టపడి ప్రయాణం చేసి మీరు ఇక్కడైతే పుట్టలేదు, బహుశా ఆయన ఎక్కడో పుట్టుంటాడు, అది నీకే తెలియను, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని నాకు కూడా కొంచెం తెలియజేస్తే నేను కూడా వచ్చి ఆయనని పూజించుకుంటాను. ఒట్టితే పూజించడానికి, చంపడానికి పూజించుకుంటాను అన్న బలికి పంపిస్తే. తూర్పు దేశపు జ్ఞానంలో తేడా పడ్డారు. ఎక్కడ యేసుప్రభు ఎక్కడ ఉంటాడో ఊహించారు. రాజాంతఃపురంలో ఉంటాననుకున్నాను, కానీ పశువులపాకులో ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానంలో వచ్చేటప్పటికీ ఆయన ఇంట్లోకి చేర్చబడ్డాడు, గృహంలోకి. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత రీతుడిగా వచ్చాడంటే కనీసం ఆయనకి నిలవరమైన నివాసము లేదు. ఆయన పుట్టినప్పుడు పరుండ పెట్టడానికి పశువుల తొట్టె తప్ప ఏమీ దొరకలేదు. అంటే అంత రిక్తుడిగా వచ్చాడు భూమి మీదికి దేవుడు. వచ్చే కిరీటాలు లేవు, కవచాలు లేవు, కత్తులు కట్టాలు వీటిని భరిచిన బన్యాలు లేవు, ఏం లేవు. సప్నంలో కూడా ప్లేస్ దొరకలా మరియమ్మ వాళ్ళకి. అంత దయనీయంగా, అంత దారుణమైన పేదరికంతో భూమి మీదకి అడుగు పెట్టాడు యేసు. అది ఒక దేవుని యొక్క మనస్సు, దేవుని క్రియ. ఇప్పుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు నువ్వు పక్క చెబుతుంటే, మత్తయి సువార్త 28లో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంది? 18వ వచనంలో, పరలోకమందు నువ్వు, భూమి మీద నువ్వు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు ఇవ్వబడిందా? ఇది ప్రశ్న. అంతకుముందు నువ్వు సర్వాధికారివి కాదా? అంతకుముందు సర్వాధికారి అయితే ఆ సర్వాధికారం పోయిందా? పోతే మళ్ళీ ఇవ్వబడిందా? కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి ప్రభు? ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని. అంతకుముందు ఏమైంది? ఆయన సర్వాధికారే, కానీ భూమి మీద మన కోసం వచ్చినప్పుడు ఆ సర్వాధికారాన్ని వదిలేసి వచ్చేటట్టు, ఆ మహిమని, ఆ అంతస్తుని, ఆ అధికారాన్ని, ఆ దేవుడు అనే ఆ మెట్టుని వదిలిపెట్టి భూమి మీదకి మానవుడిగా, కంప్లీట్ మానవుడిగా వచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్పనీయండి. ఇప్పుడు పరలోకానికి ఎక్కేశాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుందే దేవుడు కాదు, మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమి మీద మరణించి, మళ్ళా సజీవుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమై ఆయన పక్కన కూర్చుని ఇప్పుడు ఎవరో తెలుసా? ఒక సంపూర్ణ మానవుడు, సంపూర్ణ నరుడు. ఒక మానవుడు దేవుడు కాగలడా? అయ్యాడు. తాను దేవుడే అయినా సరే ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా పుట్టి తిరిగి ఆ దేవత్వాన్ని సంతరించుకొని వెళ్ళి దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. మానవుడిగా ఉన్నాడని నేను ఎందుకంత కంఠాపతంగా చెప్పానంటే, మానవుడిగా ఉన్నాడు కనుకనే మానవులందరి పక్షమున ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే భూమి మీద తన శిష్యులకు తాను ప్రత్యక్షపరచుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఇవ్వబట్టనేంటి ప్రభు? అంతకుముందు లేదా ఉంది, కానీ అదంతటిని నేను విడిచిపెట్టి దిక్తునిగా చేసుకున్నాను. నేను తలపెట్టినటువంటి యజ్ఞం సంపూర్తయింది. ఇప్పుడు తిరిగి మళ్ళా నాకు ఎట్లా ఇవ్వబడింది? దేవుడిగా ఉంటేనేమో మొత్తం నాదే, ఇంకా నాకెవరు ఇచ్చేదేం లేదు. నేను దేవుడిగా ఉంటే మొత్తం నాదే. కానీ ఇప్పుడు ఒక మనుషుడిగా నేను అక్కడ నిలబడ్డాను. అర్థమైందా? గనుక తండ్రి చేత నాకు మొత్తం అధికారం ఇవ్వబడింది. గనుక ఇక అధికారం నాది. ఇక్కడేమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ప్రకటన గ్రంథం 1:18 మీరు చూడగలిగితే అక్కడ మనము యొక్కయు పాతాళలోకము యొక్కయు అధికారం కూడా నాకే ఇవ్వబడిందంటాడు. చూడండి, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే ఇప్పుడు ఎన్ని ప్లేసుల్లో ఆయనకి అధికారం వచ్చింది? 1 పరలోకంలో, 2 భూమి మీద, 3 మరణం మీద, 4 పాతాళ లోకం మీద. అన్ని తాళపు చెవులుగా ఆయన చేతికి వచ్చినాయి. అందుకే ఆయన సర్వాధికారి అనే మెట్టుకి తిరిగి ఎక్కాడు. దాన్ని ఉటంకించే పౌలు రోమాపత్రిక 9:5 అన్నాడు ఏమని? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలు గురై ఉన్నాడన్నమాట వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఆయన పేరేమి? ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రశ్నకు సమాధానం వచ్చిందా? ఇప్పుడు యేసు ప్రభుకి సర్వాధికారం మళ్ళా ఇవ్వబడటం ఏంటి? ఆయన దేవుడు కదా. దేవుడికి అధికారం ఒకళ్ళు ఇచ్చేదేంది అన్న ప్రశ్న వచ్చింది. దేవుడే, కానీ దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సంపూర్ణ మానవుడు యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి మీదకి రాకముందు సంపూర్ణ దేవుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు అని ఇప్పుడు పరమును ఎక్కిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఇప్పుడు సింహాసనాసీనుడే కూర్చున్నవాడు ఒక సంపూర్ణ మానవుడు. ఇప్పుడు సంపూర్ణ దేవుడా, సంపూర్ణ మానవుడా? యేసయ్య సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు కూడా. 2 పాత్రలకి న్యాయం చేశాడు ఆయన. ఇక ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అంతా మన చేతుల్లోకి వచ్చింది. అంటే చేతుల్లో ఒక మనుషులతో చెప్పినట్టు చెప్తున్నాడు. శబ్దం అయిందా? ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు పదవి గెలిచిన తర్వాత, పదవి సాధించిన తర్వాత తన టీంతో చెప్తాడు ఏమని? మా పార్టీ గెలిచింది, దేవునికి స్తోత్రం, ఇప్పుడు అధికారం ఎవరిది? మనది, మన పార్టీది, ఇక మనకి ఎదురు లేదు అని అంటారు కదా. అప్పుడు ఇక సంబరాలు చేసుకునేది మా పార్టీ గెలిచిందని పటాకులు తెలిసి రాజకీయ నాయకుడు టీం. అట్లాగే ఇప్పుడు శిష్యులు చెప్తున్నారు ఏమని? భూమి మీదకి వచ్చి సిలువలో మానవ పాప పరిహారార్థమే ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి
కొద్ది దినాలు కనపడి వాళ్ళని సెటిలైట్ చేసి ఆయన మెడలపోయేటప్పుడు చెప్తున్నాడు, మీకు తెలుసా అధికారం ఉందే ఇప్పుడు దాకా పరలోకంలో ఓకే కానీ భూమి మీద సైతాన్ని గడిపెత్తనం. వాడు దేన్ని ఆధారం చేసుకుని వెళ్ళాడు? పాపాన్ని ఆధారం చేసుకుని మానవ జాతి మొత్తాన్ని వెళ్ళాడు. అసలు భూమి మీద మొదటి పెత్తనం మానవుడిది. హలో, భూమికి మొదటి రాజు ఎవరో తెలుసా? మానవుడు. ఆదికాండం 1:26. మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, పశువులను, సమస్త భూమి మీద ప్రాపు ప్రతి జంతువును ఏలుగా ఆకారి పలికెను. మొట్టమొదటి రాజు మానవుడు. కానీ ఆ మానవుడిని మోసగించి రెండవ రాజు ఎవరయ్యాడు? అపవాది రేఖ సాతాను. వాడి చేతిలో బందీలం అయిపోయాం. వాడిగా ఎట ఆడిస్తే అట ఆడుతాం. కాబట్టి వాడు ఏమన్నారు యేసు ప్రభుతో? 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు వాడు ఆయన దగ్గరకు వచ్చి, యేసు ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యములు వాటి మహిమ మొత్తం నీకు ఇస్తా అన్నట్టు. వాడేవాడు ఇవ్వడానికి? అక్కడ వాడు చెప్తాడు, ఇదంతయు నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు నీకు? మొదటి రాజు, భూమండలానికి మొదటి రాజు అయిన ఆదామే నాకు అప్పగించాడు. ఇప్పుడు భూమి మీద పెత్తనం ఎవరిదయింది? యేసయ్య ప్రాణం పెట్టక మునుపు శత్రువు అయిన అపవాదిదయింది. దేన్ని ఆధారం చేసుకుని వాడు వెళ్ళాడు? మానవుడి యొక్క పాపాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కల్వరి శిలువలో యేసు ప్రభు ప్రాణత్యాగం ద్వారా ఏం చేశాడు? పాపమును నాశనం చేశాడు. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఎలుగుబంటి ఉంది కదా, ఎలుగుబంటి అప్పుడప్పుడు మన ఇళ్ళ మధ్యకి వచ్చింది. ఒకడు దాన్ని ముక్కుకో రింగ్ వేసి చేతితో తాడు పట్టుకొని తీసుకొస్తాడు. దాన్ని ఎలుగుబంటి తెలుసా మీకు? చూశారా మీరు? చూసిన వాళ్ళు చేతి తెచ్చింది. బాబు చాలా మంది చూశారు. ఆ రింగ్ ఉంది కదా, మామూలుగా ఎలుగుబంటి మహా క్రూర జంతువు. కొట్టే మళ్ళీ మళ్ళీ మెదడు బయటికి రావాల్సిందే. అంత ఈ వేలంత ఉంటుంది, ఒక గోరుపింట తెచ్చే ఉంటుంది. ఈ దెప్ప మీద కొట్టిన తోడు గుడి రావాల్సిందే. అంత డేంజర్ జంతువు అది. అలాంటి దాన్ని ముక్కుకు రింగ్ వేసి తాడు పట్టు కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు. ఎందుకని అంత బలమైన పంజాలు? అది అంత డేంజర్ జంతువు కూడా ఎందుకు అట్లా బిడ్డ అయిపోయిందంటే, ముక్కుకున్న రింగు, దాని ముక్కు భాగం చాలా సెన్సిటివ్. దానికి ఎంతో నొప్పి వచ్చిన తట్టుకోలేదండి. ఆ ముక్కుకి వేస్తాడు రింగు, ఒక స్టీల్ రింగ్. అది ఏదమ్మా గుళ్ళనుకో లాగుతాడు. లాగినప్పుడు అది నేరుంటి కాలం మీద అంటే లేచి కూర్చుంటుంది. దాని చేత ఆ ముక్కుకున్న రింగు ద్వారా ఎన్ని ఆడిస్తాడో. సైతాన్ని కూడా పాపం అనే రింగు వేసాడు మనకి. పాపం అనే రింగు వేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ రింగు తీసేశాడు. ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? వాడు మనల్ని ఆడియటం కాదు, నా పిల్లవారా ఇక వాడిని ఆడుకోండి అని పిలిచాడు మనల్ని. అయిపోయింది ఆడి పని. ఆ రింగ్ ఓపెన్ చేసి పడేశాను. దానికి ప్రాయశ్చిత్తం నేను ఇల్లించాను ఆ పాపానికి. ఇప్పుడు ఇక భూమి మీద అధికారం వాడిది కాదు, నాది. పరలోకమందును భూమి మీద కూడా ఇప్పుడు నాకు అధికారం వచ్చేసింది. మాకు అధికారం వచ్చిందంటే నా సంబంధులుగా, నా యందలి విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులుగా, నన్ను అనుసరించేటువంటి శిష్యులుగా మీకు కూడా అధికారం వచ్చింది. కాబట్టి ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి, ఇది పాయింట్ ఈరోజు, మీరు ఉండి అలా పరలోకమందును భూమి మీదను నాకు కొంత అధికారం ఇవ్వబడింది అన్నాడా, లేకపోతే సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడా? ఆ మాట చదివితే సంతోషపడతా. సర్వాధికారం ఇవ్వబడి ఉంది. సర్వాధికారం అంటే అర్థం ఏంటి? ఇక సమస్తము మీద నాకు అధికారం ఇచ్చేశాడు పరలోక తండ్రి. ఇదేమిటయ్యా, నువ్వు కూడా ఆయన ఒక భాగం, నువ్వు కూడా దేవుడిదే కదా అంటే దేవుడినే. కానీ మీకోసం ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చాను, మానవుడిగా పుట్టాను, మానవుడిగా పెరిగాను, మానవుడిగా పెద్దయ్యాను, మానవుడిగా సిలువను మోసాను, మానవుడిగానే ఇప్పుడు పరమేశ్వర సింహాసనం ఎక్కాను. మానవుడిగానే
ఒక మానవుడు దేవుని సర్వాధికారం పొందినట్టుగా నేను వద్దా. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో, నేను గెలిచానంటే మన టీం అంతా గెలిచింది, అయిపోయింది. ఏ నరుడు ఎక్కలేడని కదా వాడు, ఏ నరుడు ఎక్కలేడని వాడు ఎవరాడు? సాతాను. ఏ నరుడు ఎక్కకపోవడం అవసరమైతే నేనే నరుడుగా వస్తా, నేనే పూర్తి మానవుడిగా వస్తా, ఏ మహిమ ధరించబడి వస్తా, ఏ శక్తులు లేకుండా వస్తా, ఒక మానవుడిలాగే ప్రార్థన చేస్తా, ఒక మానవుడిలాగే పరిచర్య చేస్తా, ఒక మానవుడిలాగే ప్రార్థించి తండ్రి వద్ద నుండి పొందుకుంటా, ఒక మానవుడిలాగానే సంపూర్ణ సిద్ధి పొంది సింహాసనం ఎక్కుతా.